టాపిక్ పాక్ పాపం పండిందా? అడగతలలో పాకిస్తాన్. ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి చూస్తుంటే ఈ సామెత పర్ఫెక్ట్గా సూట్ అవుతుందనిపిస్తోంది. ఓవైపు తాలిబాన్లు, మరోవైపు బలూచ్ రెబల్స్, ఇక పాక్ వీధిలో టీఎల్పీ, ఇలా ముప్పేట దాడి జరుగుతోంది దాయాది దేశంపై. ఇవన్నీ జరుగుతుంటే ప్రపంచ వేదికలపైకి ఎక్కి ట్రంప్ భజన చేస్తున్నారు ఆ దేశ పెద్దలు. ఇంతకీ ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? తాలిబాన్ల పుట్టలో చేతులు పెట్టిన తర్వాత పరిస్థితి ఎలా మారబోతోంది? పీకల్లోతు సమస్యల్లో పాకిస్తాన్. ఓవైపు తాలిబాన్లు, మరోవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. అంతర్గతంగా టీఎల్పీ నిరసనలు. పాకిస్తాన్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది గ్లోబల్ గా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ప్రసన్నం చేసుకోవటానికి తెగ భజన చేస్తోంది పాకిస్తాన్. అమెరికాకు అత్యంత ఆప్తులం అని ప్రకటించుకుంటూ గొప్పలకు పోతున్న అసలు విషయం మాత్రం మరోలా ఉంది. ట్రంప్ ను ప్రసన్నం చేసుకోవటానికి అవమానకరంగా దిగజారుతూ, అవసరం లేకపోయినా భజన చేస్తూ పరువు పోగొట్టుకుంటున్నారు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, రక్షణ మంత్రి ఖావాజా ఆసిఫ్ విదేశాల్లో పర్యటిస్తూ గొప్పలు చెప్పుకుంటూ ఇంటర్వ్యూలిస్తున్నారు. కానీ పాక్ కు బయటి నుంచి అంతర్గతంగా ఇబ్బందులు తప్పటం లేదు. మొదట ఆఫ్ఘాన్ పాక్ సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం ఇరు దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. తాలిబాన్ల దాడుల్లో పాక్ ఆర్మీ సైనికులు చనిపోతున్నారు. పాక్ ఆర్మీ యుద్ధ ట్యాంకులను స్వాధీనం చేసుకుంటున్నారు. ఆర్మీ పోస్టులను స్వాధీనం చేసుకుంటున్నారు. ఇది పాక్ కు అత్యంత అవమానమనే చెప్పాలి. ఎందుకంటే తాము భారత్ కు బుద్ధి చెప్పామని జబ్బలు చరుచుకునే పాక్ తాలిబాన్లనే ఎదుర్కోలేకపోతోందంటే ఆ ఆర్మీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు బలూచిస్తాన్, తాము పాకిస్తాన్ ప్రభుత్వాన్ని అంగీకరించేది లేదని, తమది ప్రత్యేక దేశంగా ప్రకటించాలంటూ ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. ఈ మధ్య పోరాటాన్ని మరింత ఉధృతం చేశారు. పాక్ సైనికులకు చుక్కలు చూపిస్తున్నారు. వరుస దాడుల్లో మట్టుబడుతున్నారు. తమ ప్రాంతంలోకి పాక్ ఆర్మీకి నో ఎంట్రీ అని చెప్తున్నారు. ట్రైన్లను హైజాక్ చేస్తున్నారు. సో ఇది కూడా పాక్ కు ఓ తలనొప్పిగా మారింది. ఈ రెండు సమస్యలే తీరని సమయంలో పాక్లో అంతర్గతంగా మరో ఉద్యమం మొదలైంది. తెహ్రీకే లబ్బైక్ పాకిస్తాన్ ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా ఓ భారీ ర్యాలీ చేపట్టింది. ఇది కాస్త హింసాత్మకంగా మారింది. ఎంతలా అంటే ఈ నిరసనలను అణచివేసేందుకు ఏకంగా కాల్పులు జరిపారు పోలీసులు. ఆ తరువాత టీఎల్పీ హెడ్ క్వార్టర్స్ పై పాక్ ఆర్మీ దాడులు చేసింది. దాంతో లాహోర్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇలా ఇంటా బయట అనేక తలనొప్పులు ఎదుర్కొంటోన్న పాకిస్తాన్ బయటికి మాత్రం విదేశీ పర్యటనలు చేస్తూ గొప్పలు చెప్పుకుంటోంది. ఇలా పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఖతార్, సౌదీ అరేబియా, అమెరికా కాళ్లు పట్టుకుంటూ రక్షించాలని కోరుతోంది.